అమ్మ ఆవకాయ కలుపుతుందంటే ఆ రోజంతా కూడా హడావిడే పండగ వాతావరణం అయితే వచ్చేస్తుంది. ఆవకాయ కలిపిన తర్వాత అంతా కూడా అయిపోయి డబ్బాలో నింపిన తర్వాత గిన్నెలో ఆ చివరిగా వేడివేడి అన్నం వేసి కలిపి ఒక్క ముద్ద మనకు పెడుతుందే, అబ్బా! ఆస్వాదిస్తూ తింటూ ఉంటే మాటలో చెప్పలేము, అమృతంలా ఉంటుంది కదా. అచ్చంగా అమ్మ కలిపినట్టే ఆవకాయ చాలా రుచికరంగా మనం కూడా ఏం చక్కగా చేసుకోవచ్చు. మరి అమ్మ చేతి రుచిలో మనం కూడా మామిడికాయ తొక్కు అంటే మేము తెలంగాణ వాళ్ళం కదా, మామిడికాయ తొక్కే అంటాం. మామిడికాయ ఆవకాయ లేదా పచ్చడి ఏదన్నా కూడా మన అమ్మ చేతి రుచి అద్దుర్సే కదా. మరి ఇక్కడ నేనైతే మీకు మామిడికాయలు చూపిస్తున్నాను కదా, ఇవైతే మా చెట్టు అండి. మా చెట్టుకి కాచిన మామిడికాయలు ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకొచ్చి ఇలా నేనైతే మీకు రిలీజ్ చేస్తున్నాను. మరి ఒక్కొక్కటి చూసారా ఎంతెంత పెద్దగా ఉందో. కానీ దీనికి పెద్ద కథ మాత్రం ఉంది. అదేంటంటారా, మాకైతే మామిడికాయ చెట్టు ఉంది, అది కాస్త పెరిగి పెద్దదైంది. కానీ ఈ ఈ సంవత్సరమే మాకు కాయలు కాచిందనమాట. అది కూడా బోలెడు కాయలేదండి, 100కు పైగా అస్సలు కాయలేదు. 10 మాత్రమే కాసింది. ఆ 10 కాయలలో మేమైతే ఉగాదికి 2 మామిడికాయలు అయితే తెంపేసుకొని పచ్చడి పెట్టేసుకున్నాము. అంటే ఉగాది పచ్చడి అండి, ప్రసాదంగా తీసుకున్నాము. అలాగే చివరిగా ఈ 5 మాత్రమే దక్కాయి. 3 ఎవరో కోసుకొని వెళ్ళిపోయారు. ఏం చేస్తాము మరి, ఇవి కూడా కోసుకెళ్ళిపోతారనో భయంతో ఈ 4 కాయలైతే కోసేసాము. 5వ కాయ అయితే పండిపోయింది. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు. సో 5వ కాయ అయితే పండిపోయింది. మరి ఈ 4 కాయలు కూడా పోగలవు అనేసి ఇంకా భయం వేసేసి తొందరగా అయితే కోసేసాము. ఇంకా పచ్చడి పెట్టేసినాం అనమాట. సో అచ్చంగా మా చెట్టు మామిడికాయలు ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొని అయితే ఇలా మామిడికాయ తొక్కు, తెలంగాణ వాళ్ళం, మా తెలంగాణ స్టైల్లో మామిడికాయ తొక్కు మా ఇంట్లో మేము ఎలా పెడతామో మీ ఇక్కడ షేర్ చేసేస్తున్నాను. తప్పకుండా పూర్తిగా చూడండి. ఇంకా ఒక విషయం ఏంటంటే, మేమైతే ఆ మామిడికాయ తొక్కులో అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేస్తామండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. కానీ అచ్చంగా పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఎవరికైనా రాని వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు. అరే అమ్మ లేదే, మాకు రావడం పచ్చడి రాదు పెట్టడం అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రకంగా 4 కాయలు మాత్రం చాలండి, సంవత్సరం అంతా తినేయచ్చు అని చక్కగా. సో 4 కాయలతోటి మరి పచ్చడి మొదలు పెట్టేసామా. సో ముందుగా అయితే నేను కాయలన్నీ తెంపేశాను, శుభ్రంగా కడిగేశాను, చక్కగా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసాను కూడా. ఇంకా ఈ 4 కాయలు పట్టుకొని మార్కెట్లోకి ఏం వెళ్తామండి కట్ చేయడానికి, అందుకని ఇంట్లోనే ఇలా పెద్ద కత్తి ఉంటే దాంతో ఏం చక్కగా కట్ చేసేస్తున్నాము. సో చక్కగా గుజ్జు అంతా చూడండి, మంచి కాయ అన్నమాట. పీచు మాత్రము అంటే టెంక మాత్రం చిన్నగా ఉంది, అలాగే బాగా కండ కలిగిన కాయ అన్నమాట. సో మంచిగా అయితే ఇలా కత్తితోటి తిప్పలు పడుకుంటూ కట్ చేసేసాము. 4 కాయలు కదా, సో చక్కగా కట్ చేసేసి మనకి ఇష్టం ఉన్న సైజులో కట్ చేసేసాము. ఇంకా ఇక్కడైతే నేను మీకు చూపిస్తాను కదా, ముక్కలు అన్నీ కూడా నీట్గా శుభ్రంగా తుడిచేసాను. ఇంకా ఇది వచ్చేసి జీడి అనమాట. మేమైతే ఇలా 4-5 ముక్కలు జీడి వేసుకుంటాము. అంతా కూడా మామిడికాయ సంవత్సరం అంతా ఊరి ఈ జీడి తింటూ ఉంటే చాలా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ముక్కలైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. పూర్తిగా 4 కాయలతో కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఏం చక్కగా ఈ కొలతతోటి. సో ముందుగా అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి 1 స్పూన్ నేను మెంతులు వేసాను, 2 స్పూన్లు జీలకర్ర వేసాను, ఒక 6 స్పూన్లు ఆవాలు వేసాను. ఇది మంచిగా డ్రైగా వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసి వేయించుకుంటే ఆ గుమగుమ వాసనతోటే పక్క వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అరే వీళ్ళు పచ్చడి పెడుతున్నారే, మామిడికాయ తొక్కు పెడుతున్నారే అనేసి. సో మంచిగా సన్న మంట మీద వేయించుకొని దోరగా వేయించుకోవాలి, మాడనివ్వద్దన్నమాట. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ప్రియా బ్రాండ్. సో నేనైతే ఎక్కువ క్వాంటిటీలో మామిడికాయ తొక్కు చేస్తే ఇదయం నువ్వుల నూనె అయితే వాడతాను. ఇక్కడైతే నేను 4 కాయలు మాత్రమే పెట్టేస్తున్నాను కాబట్టి ఇక్కడ పల్లి నూనె కూడా యూస్ చేయొచ్చు, లేదంటే నువ్వుల నూనె కూడా యూస్ చేయొచ్చు. సో నేను పల్లి నూనె యూస్ చేస్తున్నాను, మీ ఇష్టం అనమాట. రిఫైండ్ ఆయిల్ మాత్రం యూస్ చేయకండి, జిడ్డుగా అయిపోతుంది. పచ్చడి వచ్చేసి పల్లి నూనె బాగుంటుంది, నువ్వుల నూనెనే బాగుంటుంది. సో ప్రియా బ్రాండ్ అయితే నేను యూస్ చేస్తున్నాను.
వేస్తున్నాను. నేను 2 గ్లాసులతోటి ఇక్కడ నూనె అయితే వేసాను గిన్నెలో వేడి అవ్వడానికి. అది కాస్త వేడైన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసేసి మంచిగా వేయించుకున్నాను. సో మేమైతే తెలంగాణ అంటే హైదరాబాద్ సైడ్ వాళ్ళమైతే తాలింపు పెడతామండి. చాలా మటుకి మీకు డౌట్ రావచ్చు, తాలింపు పెడతారా పచ్చడిలో తొక్కులో అనేసి. మా సైడ్ మేము పెడతామండి. అలాగే అల్లం వెల్లిగడ్డ కూడా పేస్ట్ వేస్తాము. సో నూనె అంతా కాస్త కిందకి దింపేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. కొంచెము చల్లారనివ్వాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నూనె ఇలా ఉన్నప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టింది మాత్రమే వేయాలి. ఎప్పుడో నూరి పెట్టాము వేస్తామంటే అది బాగోదన్నమాట. అప్పటిదప్పుడే తొక్కు కోసం స్పెషల్గా మనము నూరుకోవాల్సిందే. 1 గ్లాస్, ఏ గ్లాస్ తోటి అయితే నేను నూనె 2 గ్లాసు వేసాను కదా పల్లి నూనె, అదే గ్లాస్ తోటి 1 గ్లాసు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. ఆ నూనెలో గోరువెచ్చ ఉన్న నూనెలో వేసి అది చల్లారనివ్వాలన్నమాట పూర్తిగా. అది పక్కకు పెట్టేసి ఇప్పుడు వచ్చేసి నేను ముక్కలు అయితే కొలుస్తున్నాను అనమాట. ఏ గ్లాస్ తోటి అయితే నేను నూనె కొలిచి వేసానో, ఏ గ్లాస్ తోటి అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను, అదే గ్లాస్ తోటి 4 కాయలు ఎన్ని ముక్కలు అయ్యాయనేసి కొలత చూస్తున్నాను. సో 5 గ్లాసులు అయితే నాకు ముక్కలు ఇక్కడ అయ్యాయి. 5 గ్లాసు ముక్కలకి నేను ఇక్కడ 1 గ్లాసు కారం అయితే యాడ్ చేస్తున్నాను. సేమ్ గ్లాస్ యూస్ చేయాలండి, వేరే గ్లాస్ యూస్ చేయొద్దు. సో ఏ కారం మనము తింటామో ఆ కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే మనము 3 మ్యాంగో కారం ఉంటుంది కదా పచ్చడికి స్పెషల్గా వస్తుంది, అది కూడా వేయచ్చు. సో మా ఇంట్లో కొత్త కారం అనమాట. సో మేము తొక్కులో కూడా యూస్ చేస్తాం. ఇది అంటే సంవత్సరం వరకు బాగుంటుంది అనేసి ఇదే కారం యూస్ చేస్తున్నాము. 1 గ్లాస్ కారానికి సగం గ్లాసు ఉప్పు వచ్చేసి గల్లుప్పు తీసుకొని మిక్సీలో కూడా పట్టి వేయచ్చు, లేదంటే నేను టాటా సాల్ట్ యూస్ చేస్తాను కాబట్టి అదే వేసాను. మీకు సగం ఎక్కువ అనిపిస్తే కొంచెం పక్కకు తీసి 3 రోజుల తర్వాత కలుపుతాం కదా, అప్పుడు తక్కువ పడితే వేసుకోవచ్చు. సో నాకైతే కరెక్ట్గా సరిపోతుంది అనేసి నేను సగం గ్లాస్ అయితే ఉప్పు వేసాను. అలాగే మిక్సీ చేసి పెట్టిన పొడి, జీలకర్ర, మెంతులు, మన ఆవాలు పొడి చేసాం కదా ఆ పొడి కూడా వేసాను. 1 గడ్డ అంటే 2 గడ్డల వరకు నేను ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. మంచిగా ఒకసారి ముక్కలకి అంతా కూడా ఉప్పు కారం అదంతా పట్టే విధంగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, మన చల్లార్చి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లిగడ్డ నూనె, అదంతా కూడా పూర్తిగా చల్లారాలి. వేడిగా అస్సలు ఉండకూడదు, లేకుంటే మన తొక్కు అనేది నల్లగా మారిపోతుంది. మీకు ఇక్కడ నచ్చితే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మేమైతే పసుపు వెయ్యమండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ చల్లారిన అల్లం వెల్లిగడ్డ నూనె మిశ్రమం అంతా కూడా మన తొక్కులో అయితే కలిపేసాను. చూసారా ఎంత యమ్మీగా, ఎంత రుచిగా, ఎవ్వరు సాయం లేకుండా మనం ఒక్కరమే కూడా 4 కాయలు పెట్టుకున్న సంవత్సరం అంతా మనకు వచ్చేస్తుంది. సో చాలా ఈజీగా, చాలా ఎవరు అంటే పెద్దవాళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. చాలామందికి ఒక కంప్లైంట్ ఉంటుంది, ఏంటంటే బూజు పట్టేస్తుంది మన తొక్కు అంటే. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇవన్నీ కూడా మేమైతే పాటిస్తాము. మీకు ఇది వచ్చేసి ఇక్కడ షేర్ చేస్తాను. ఒక గ్లాస్ జార్ కానీ లేదంటే మడతమాను ఉంటుంది కదా తొక్కుది ఫిల్ చేసేది, ఆ మడతమాను శుభ్రంగా నీట్గా కడిగేసి ఇలా పసుపు గంధం బొట్లతో అలంకరణ చేస్తాము, కంకణం కడతాము. ఆ తర్వాత ధూపం అయితే చూపిస్తాము. ఇలాగా ఎక్కడైనా తేమ కానీ ఉంటే అది ఆ వేడికి వెళ్ళిపోతుంది. చిన్న బ్యాక్టీరియా మనకు కనిపించకుండా ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే తొక్కు కూడా ఏమైనా దిష్టి తగిలితే ఇలా ధూపం చూపిస్తే ఆ దిష్టి కూడా పోతుంది అనేసి ఇక్కడ చిన్న జాగ్రత్తలు అనమాట. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. మేమైతే పాతకాలం నుంచి ఇలాగే చేస్తాము, అలాగే ఇంకా కంటిన్యూ కూడా చేస్తామన్నమాట. ఇంకా అలా జార్లో కానీ లేకుంటే గ్లాస్ జార్ కానీ మడతమాన్ కానీ అంతా కూడా తొక్కు అయితే నింపేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టాలి గట్టిగా. ఆ తర్వాత దీనిపైన ఒక వైట్ క్లాత్ కానీ లేకుంటే బనీన్ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా శుభ్రంగా వాష్ చేసేసి ఇలా కట్టేసుకోవాలి దారంతో. సో తొక్కు అనేది లక్ష్మీప్రదం అంట, అందుకే పూజా గదిలో పెట్టేస్తారంట. అప్పటి కాలంలో ఎవరు కూడా టచ్ చేసేవాళ్ళు కాదంట. స్నానం చేస్తేనే ఆ తొక్కుని ముట్టుకునే వాళ్ళంట, తీసేవాళ్ళంట తినడానికి డైలీ కూడా. సో అదనమాట. కొన్ని మనము పాటించాలి, కొట్టి పారేయకూడదు పాతకాలం మాటలు అనేసి మేమైతే ఇంకా ఫాలో చేస్తూ ఉంటాం. సో తొక్కు అయితే అయిపోయింది. మరి టేస్ట్ అంటే మరి చివరిగా గిన్నెలో వేసుకొని మిగిలింది ఇలా అన్నం కలుపుకొని తింటే ఆ మాటల్లో
చెప్పలేమన్నమాట రుచి. సో ఈ తొక్కు కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. మీరు కూడా 4 కాయలతో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది, చాలా రుచికరంగా వస్తుంది. మా తెలంగాణ తొక్కు మీకు నచ్చినట్టయితే పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోకి కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.